రాస్తారు ఇల్లు ఓకే రాస్తారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ మా ఇల్లు అని చెప్పి వచ్చారు తను నెట్టేసింది గెంటేసింది ముసలోళ్ళు నీళ్ళు లేక 3 hours నుంచి వాళ్ళ పేషెంట్స్ ఓకే ఐ కేమ్ హియర్ టు గివ్ వాటర్ అండ్ జ్యూస్ ఓకే తను వెళ్ళిపోతుందేమో నా ఫోన్ ఇస్తుందేమో వెళ్ళిపోయేటప్పుడు నా ఫోన్ ఉంది ఇక్కడ ఓకే యా తను వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళింది ఉదయ్ ఫోన్ అంటే మీరు 50,000 ఇవ్వాలంటూ కూడా లావణ్య గతంలో అన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పింది మీ ఫోన్ కేవలం 50,000 మీరు తీసుకున్నారు ఆ 50,000 మీరు తిరిగి 50,000 మా దగ్గర 50,000 లేక తను ఆ ఫోన్ తీసుకుంది ఓకే అలానే అనుకుందాం అలా అన్నప్పుడు మేము మళ్ళీ ఎంబటినే 1,50,000 పెట్టి ఇంకో ఫోన్ కొనుక్కున్నాం ఆ 50,000 ఇచ్చి ఆ ఫోన్ తీసుకోలేమా మేము అంటే ఎందుకు మీ ఫోన్ తీసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి మా ఫోన్ తీసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి అంటే నేను డే 1 నుంచి లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి వీడియో రికార్డింగ్స్ అవన్నీ ఆ ఫోన్ లో ఉన్నాయి అందుకే ఆ ఫోన్ ఎత్తుకెళ్ళిపోయింది నాకు దగ్గర ఇప్పుడు ఏం ఎవిడెన్స్ లేడానికి కారణం ఆ ఫోన్ తన దగ్గర ఉంది అందుకే సంబంధించి మీరేమో లావణ్య వాళ్ళని నెట్టేసింది ఇబ్బంది పడుతుంది నాకు ఆ విషయం తెలిసి వచ్చానని చెప్పారు బట్ లావణ్య తెలియజేస్తుంది 15 మంది వ్యక్తులను గుండాలు నేను పంపించాను రౌడీయిజంగా తీసుకొని వచ్చారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇల్లు ఫోన్ చేశారు మాకు ఎవిడెన్స్ ఉందా చూసారా మరి నన్ను అడుగుతారు ఎందుకు ఆ క్వశ్చన్ ఐ డోంట్ నో కదా ఐ డోంట్ నో దోస్ థింగ్స్ ఐ డోంట్ నో మీరు చూసారా ఒకసారి చెప్పండి అవును అంటే ఎందుకు మీడియా ఎందుకు మీరు ఏంటి శేఖర్ భాష మీరు అనేక సార్లు చాలా సార్లు శేఖర్ భాష బాధితురాలిని నేను లావణ్య బాధితురాలిని నేను శేఖర్ భాష మీరు 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది మీరు గట్టిగా మాట్లాడకండి నేను మెల్లగా మాట్లాడతా మీరు గట్టిగా మాట్లాడితే కూల్ గా చెప్పండి మరోవైపు కూడా పలు మీడియా ఛానల్స్ కూడా లావణ్యకి సపోర్ట్ చేస్తున్నాయి అంటూ కూడా శేఖర్ భాష మాట్లాడుకుంటూ వచ్చారు ప్రీతి రిలాక్స్ మైక్ పెట్టి ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేశారా అడగండి ప్రీతి శేఖర్ భాష అనేక సార్లు పలు మీడియా ఛానల్స్ కూడా తనకి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా అనేక సార్లు చెప్పారు మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు ఏం మాట్లాడతారు దాని గురించి ఏం చెప్తారు పలు మీడియా ఛానల్ సపోర్ట్ చేస్తున్నా అంటారు ఏం చెప్తారు అవును తను చెప్పారు కదా శేఖర్ భాష గారు ఎవిడెన్స్ తో చూపించారు ఎవరెవరినైతే తను డ్రగ్స్ పార్టీస్ పిలిచిందో జర్నలిస్ట్ ని కొంతమంది డ్రగ్స్ పార్టీకి పిలిచి పార్టీస్ ఇవ్వడం వాళ్ళకి అండ్ అది కాకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవడం వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది ఆ ఎవిడెన్సెస్ కూడా నా దగ్గర ఉన్నాయి నేను త్వరలో అవి రిలీజ్ చేస్తాను నాకు తెలియదు డిఐ శ్రీనివాస్ కి అంటే మీరు లావణ్యతోని చాలా క్లోజ్ గా ఉన్నారు లావణ్యతో క్లోజ్ గా ట్రావెల్ చేశారు డిఐ శ్రీనివాస్ కి లావణ్యకి ఎటువంటి సంబంధం డిఐ శ్రీనివాస్ కి లావణ్యకి ఎటువంటి సంబంధం ఉందో అది ఆల్రెడీ చూపించారు కదా మీడియా వాళ్ళే తను ఏ వీడియో కాల్స్ మాట్లాడిందో తను ఎలా తనతో సెక్షువల్ గా మాట్లాడిందో అండ్ సారీ ఫ్లర్ట్ చేస్తూ ఫ్లర్టింగ్ ఇస్ హెల్దీ అని తన ఉద్దేశం